చేస్తున్నాడు కొడుకు బాలవర్ది రాజు. మన కథలో తెలంగాణ తల్లి సంఖ్యలను తెంచిన తనయుడు ఎవరు? తల్లికే జన్మనిచ్చిన తనయుడు, తల్లికే దాస్య శృంఖలాలను తెంచిన తనయుడు, ఉద్యమంలోంచి ఉద్భవించిన ఆ తెలంగాణ తల్లికి ప్రణమిల్లిన తనయుడు మన నాయకుడు కేసీఆర్. అందుకే గర్వంగా చెప్పుకుందాం, కేసీఆర్ అనే మూడు అక్షరాలు, కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకుంటే ఇవాళ తెలంగాణ లేదు అన్న మాట అక్షర సత్యం. ఎవడు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, బాధ అనిపిస్తుంది. ఇప్పుడే అన్న వాళ్ళు చెప్పిండ్రు, ప్రకాష్ అన్న చెప్పిండు, సీనన్న చెప్పిండు, మన సంస్కారం మనము సోనియా గాంధీని రేవంత్ రెడ్డి లెక్క బలిదేవత అనలే. రేవంత్ రెడ్డి అన్నాడు బలిదేవత అని, మీరు నేను కాదు. 1000 మందిని బలి తీసుకున్న బలిదేవతవు నువ్వు, మా పిల్లలను చంపిన బలిదేవతవు నువ్వు అని మీ ముఖ్యమంత్రి, ఇవాళ మీ ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఆ రోజు సోనియా గాంధీని తిట్టిండు. కానీ మా సంస్కారం మా నాయకుడి సంస్కారం. మీ కాంగ్రెస్ పార్టీని 2014లో చిత్తుగా ఓడించిన అసెంబ్లీకి వచ్చినాక సోనియా గాంధీ కూడా ధన్యవాదాలు చెప్పిన సంస్కారవంతమైన నాయకుడు మా నాయకుడు కేసీఆర్. అది మా సంస్కారం. ఇది మీ దిక్కుమాలిన భావదారిద్ర్యం. ఇవాళ ఒక ఆయన అంటున్నాడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఉద్యమంలో ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు ఆయన, మహేష్ కుమార్ గౌడ్. ఆయన కూడా మాట్లాడుతుండు, కేసీఆర్ది దొంగ దీక్షనట. నేను అంటున్నా, దొంగ దీక్షనా కేసీఆర్ది? 11 రోజులు చేసింది దొంగ దీక్షనా? మరి ఆ రోజు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆఖరికి డిసెంబర్ 9 నాడు కేంద్రం ప్రకటన చేసిన నాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఏమున్నదా ప్రకటనలా? ఏమన్నాడు చిదంబరం గారు? తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం, కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ప్రాణం ముఖ్యం, దయచేసి దీక్ష విరమించండి అని మీ నాయకుడు, మీ కేంద్ర హోంమంత్రే కదా చెప్పింది. అప్పుడు ఎక్కడ పోయినాయి మీ తెలివితేటలు? రాష్ట్రంలో కాంగ్రెసే, కేంద్రంలో కాంగ్రెసే. మరి దీక్ష దొంగ దీక్ష అయితే ఎందుకు విజ్ఞప్తి చేసిండ్రు కేసీఆర్ గారు దీక్ష విరమించాలని? ఇవాళ మాట్లాడడానికి సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. దీక్షను దొంగ దీక్ష అని అవమానం చేయడానికి మీకేమైనా ఇంగితం ఉందా, సంస్కారం ఉందా? నీ పార్టీకి కానీ నీకు కానీ తిట్టాలంటే ఇప్పుడే మా సీనన్న చెప్పిండు, మేము నోరు తెరిస్తే మీరు మరి చెవులు మూసుకోవాల్సి వస్తుంది, రక్తం కారుతుంది చెవులకి వెళ్ళి. కానీ మేము మీలాగా సంస్కారహీనం కాదు. తప్పకుండా ప్రజల తరపునే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. మా నాయకుడిని మీరు అవమానించే ప్రయత్నం చేసినా, మా పార్టీని, మా ఉద్యమాన్ని మీరు అవమానించే ప్రయత్నం చేసినా మేము మాత్రం మిమ్మల్ని గౌరవిస్తాం, తప్పకుండా గౌరవంగానే సంబోధిస్తాం. ఒక మాట మాత్రం పక్కా, మీరు మమ్మల్ని అవమానిస్తే పడతాం, కానీ ఇవాళ మీరు చేస్తున్న పనులు ఒక్కసారి ఆలోచించండి. ఏ పోరాటం అయితే పరాయి పెత్తనానికి వ్యతిరేకంగా ఆధిపత్యాన్ని ధిక్కరించి మన ఆశలకు, మన కీర్తికి, మన ఘనతకు, మన చరితకు, మన సంస్కృతికి, మన భాషకు, మన యాసకు అన్నిటికీ ప్రతీకగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించుకున్నామో, ఇవాళ ఆ తల్లిని కూడా అవమానం చేసే ప్రయత్నం నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఆ తల్లికి కూడా అవమానాలు ఎదురవుతా ఉన్నాయి. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల ఫకీర్లు. మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండ్రు ఇవాళ సెక్రటేరియట్ల. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటేరియట్లో పెట్టిండు. తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు. ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి. ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగానే చెప్తున్నా, తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది. బరాబర్ పెడతాం. మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. మళ్ళీ ఈ దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ సోయిని సానబెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం. దీక్షా దివస్ మన ఆత్మగౌరవాన్ని రగిలించుకోవాల్సిన రోజు, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రతినబూలాల్సిన రోజు. ఇది ఒక సందర్భం కాదు, ఒక సంఘటన కాదు. 60 ఏండ్ల చరిత్రకు, 60 ఏండ్ల పోరాటానికి తిరిగి పునరంకితమయ్యే రోజు ఈ దీక్షా దివస్. ఏటేటా ప్రతి సంవత్సరం దసరా చేసుకుంటాం. ఎందుకు? రాముడు రావణుడి మీద గెలిచిన రోజు యాద్ చేసుకునే తందుకు. జమ్మి చెట్టు మీద ఆయుధాలను దించి కౌరవ సంహారం కోసం పాండవులు పూజ చేసిన రోజు జమ్మి పెట్టుకుంటాం అందరం. చెడుపై మంచి సాధించిన విజయాన్ని నీకు గుర్తు చేసి, నీ కథలో రావణులుంటారు, కౌరవులుంటారు, జాగ్రత్తగా ఉండుమని ప్రజలకు గుర్తు చేసుకున్నందుకే దసరా రోజు జమ్మి వంచుకుంటాం. అట్లాగే దీపావళి చేసుకుంటాం, దీపాలు వెలిగించుకుంటాం. ఎందుకు? నరకాసురుణ్ణి వధించి చీకట్లు పారదోలిన రోజు అని యాద్ చేసుకునే తందుకు. చీకట్లు ఎప్పుడన్నా రావచ్చు, కానీ దీపాలు వెలిగించుడు నేర్చుకో అని పిల్లలకు చెప్పేతందుకే దీపావళి. ఈ దీక్షా దివస్ కూడా అందుకే
మన స్ఫూర్తిని సంకల్పాన్ని పదును పెట్టుకునే తందుకు, అమరుల త్యాగాలు యాద్ చేసుకునే తందుకు, తెలంగాణ కథను యాద్ చేసుకునే తందుకు, ఆ కథానాయకుడు కేసీఆర్ ను గుర్తు చేసుకునే తందుకే దీక్షా దివస్. తెంచుకున్న సంఖ్యలు, తెచ్చుకున్న స్వరాష్ట్రం విలువెంతో గుర్తు చేసుకోవడానికే దీక్షా దివస్. ఇంకొక మాట, మొదటి నుంచి జయశంకర్ గారి మాటలో చెప్పాలి అంటే 3 తరాలను ముంచిన పార్టీ కాంగ్రెస్. రాచి రంపాన పెట్టి తెలంగాణ రక్తాన్ని కళ్ళ చూసిన పార్టీ కాంగ్రెస్. ఇచ్చిన మాట తప్పి 1000 మందికి పైగా తెలంగాణ బిడ్డల చావులకు కారణమయ్యింది కాంగ్రెస్. ఒక యాదయ్య, ఒక శ్రీకాంతచారి, ఒక పోలీస్ కిష్టయ్య, ఒక సువర్ణ, ఒక ఇషాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, ఎందరెందరో ప్రాణాలను బలి తీసుకున్నది కాంగ్రెస్. పాపం లేలేత పిల్లల ఉసురు తీసుకున్నది కాంగ్రెస్. ఆగస్టు 15 నాడు జెండా ఎగిరేసి తెల్లధరల దోపిడీని, బ్రిటిష్ వాళ్ళ దుర్మార్గాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అట్లాగే దీక్షా దివస్ నవంబర్ 29 నాడు, డిసెంబర్ 9 విజయ దివస్, దీక్ష ఫలవంతమై విజయాన్ని సాధించిన విజయ దివస్ నాడు, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఎట్లా ఈ కాంగ్రెస్ ముష్కరులు 60 ఏళ్ళు మనను చావగొట్టినరో, 60 ఏళ్ళు మన పిల్లలను చంపినరో తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎట్లా కాల్చిక తిన్నారో, ఎట్లా కాల్చి చంపినరో కూడా గుర్తు చేసుకోవాలి. లేకపోతే చరిత్రను వక్రీకరిస్తారు. ఇలా పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నట్టు అడ్డమైన మాటలు మాట్లాడతారు. విలన్లు హీరోలమని చెప్పుకుంటారు, హీరోలను విలన్లు చేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఆఫ్రికన్ సామెత ఉన్నది. ఒక సింహం తన కథ తాను చెప్పుకోకపోతే, ఒక సింహం తన కథ తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పే పిట్ట కథలే నిజమని ప్రజలు అనుకుంటారు అని చెప్తారు. అందుకే తన సింహం తన కథ తాను చెప్పుకోవాలంటే మరి మన నాయకుడు కేసీఆర్ గురించి, త్యాగాలు చేసిన పిల్లల గురించి మనమే చెప్పుకోవాలి. ఇవాళ కాళేశ్వరం మీద జరుగుతున్న దాడి మీకు అర్థం కావాలి అంటే కన్నీళ్లు తప్ప నీళ్లు లేని నిన్నటి నీటి గోస కూడా మన పిల్లలకు తెలవాలి. జల సాధన యాత్రలు చేసిన గతాన్ని గుర్తు చేసుకోవాలి. తలాపున పారుతుంది గోదారి, మన చేను మన చెలుక ఎడారి అని ఏడ్చి ఆ రోజు మన కవులు రాసిన పాటలు గుర్తు తెచ్చుకోవాలి. 2 నదుల మధ్యన ఉన్న సారవంతమైన తెలంగాణ ఎట్లా మన నేల నెర్రెలు వారింది, ఎట్లా గుక్కెడు నీళ్లు లేక గుక్కిబట్టి ఏడ్చింది, ఇవన్నీ కూడా యాద్ చేసుకోవాలి. తెలంగాణ